హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నది. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, అఖిల్ పైల్వాన్ అనేటైనే వ్యభిచారం కేసు కింద అరెస్ట్ అవ్వడం జరిగింది. అతనికి ఎలాంటి శిక్షలు పడతాయి? ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే, ప్రోత్సహించే వాళ్ళు స్త్రీలని ఎవరైతే వాళ్ళు అంటే అక్కడికి తీసుకెళ్ళి వ్యభిచారం గృహ కింద వాళ్ళు చూపిస్తూ కానీ అలా చేసినట్టయితే, లేకుంటే ఇతని ద్వారా అందులో అనేక మంది మహిళలు ఇన్వాల్వ్మెంట్ చేసిండు, బలవంతంగా చేసిండా, వాలంటీర్గా చేసిండా, లేకుంటే ఈయన నిర్వహించిండా అన్నది ఆ కోణంలో చూడడం జరుగుతుంది. ఎవిడెన్సెస్ ఏ విధంగా ఉన్నాయో ఇలాంటి సంఘటనలలో ఫస్ట్ టైం రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years ఉంటుంది. ఇమ్మారల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వస్తుంది. మరి ఇతని మీద ఇంకా ఏ సెక్షన్స్ పెట్టినరో నేను అది ఎఫ్ఐఆర్లో మనకు నమోదు కాబడ్డది. కానీ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అరెస్ట్ చేసిండ్రు కాబట్టి హిజ్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాంట్లో ఉన్నాడా లేదా అన్నది తేలుతుంది. ఒకవేళ ఉన్నాడు అని అంటే మాత్రం డెఫినెట్గా చివరి వరకు వితౌట్ కాంప్రమైజ్గా కంప్లైనెంట్ ఉండాలి. ఇక్కడ లాస్ట్ వరకు చివరి వరకు ఉన్నట్టయితే డెఫినెట్గా 7 years. ఇంకా ఇలాంటిదే నేరము చేస్తూ పోతుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. దీంట్లో జస్ట్ లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ లానే మానవులని ట్రాఫికింగ్ చేయడము, సప్లై చేయడం కానీ చాలా నేరం. అది మానవ హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి మేము ఈ పని చేయిస్తున్నామని అంటే అది తప్పది. ఎవరి నీడ్ వాళ్ళకు ఉంటుంది. నీడ్ ఉన్నది కదా అని చెప్పేసి ఉపయోగం చేస్తే దురుపయోగానికే శిక్ష అది. ఎందుకంటే ఆమె అవసరాన్ని నువ్వు వాడుకొని ఆమెని వ్యభిచారంలోకి దింపడం మూలాన అక్కడ నష్టం కలుగుతుంది. సమాజానికి నష్టమే కాకుండా ఆమెకు కూడా నష్టం కలుగుతుంది. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా హోమ్లో పెట్టేసిండు. ఇప్పుడు అక్కడ దొరికిన వాళ్ళ అమ్మాయిలందరినీ కూడా వాళ్ళు బయటికి రావాలంటే ఎంత కష్టం తెలుసా అండి. అసలు ఎన్ని ప్రొసీజర్స్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తే కానీ వాళ్ళందరూ బయటికి రాలేరు. ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు బెయిల్ వాళ్ళకి తొందరగా దొరుకుతుందా అంటే కూడా తొందరగా దొరకదు, చాలా కాలం పడుతుంది. ఇతనికి కూడా ఇప్పుడు పైలవానికి కూడా చాలా కాలం పడుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమంలో దిగబోయే వాళ్ళు ఇంకెవరైనా అరే ఇది ఈజీగా ఉన్నది అంటే మన వాళ్ళకి అంటే కొంతవరకు ఏంటంటే కొంతమందికి కష్టపడే అంటే పడే తత్వాన్ని మానేసుకొని ఈజీ మూవింగ్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది కదా ఈజీ మూవింగ్కి. ఇప్పుడు డ్రగ్స్ అమ్ముతున్నాడు అనుకోండి, ఇమీడియట్గా వానికి ఒక 1000-1500 లేదు 1000 కొద్ది వస్తాయి, 15,000. ఇప్పుడు నువ్వు ఇక్కడ కష్టపడితే 800 వస్తాయి. ఒక మేస్త్రికి 800 వస్తాయి ఇవి కష్టపడితే పర్ డే. ఒక మేస్త్రికి అయితే 1500 ఉంది, కూలీ చేసిన వాళ్ళకి ఎంత 800 ఉంది. సో కూలీ చేస్తే నీకు 800 వచ్చినాయి, ఒక మేస్త్రి అసలు చేస్తే 1500 వచ్చినాయి, మేబీ 2000 కూడా ఉండొచ్చు కొన్ని దగ్గర. సో అంటే కష్టపడి ఎందుకు వాళ్ళు పనిచేస్తున్నారండి? మనము ఓవరాల్ చూడాలి. అంటే ఒక సొసైటీ రూపకంగా ఒక చిన్న ఏరియాని తీసుకుంటున్నామా, లేకుంటే ఒక దేశాన్ని తీసుకున్నాం, దేశ ప్రతిష్టను భంగపరిచేయి ఇలాంటి యాక్టివిటీస్. అంటే దీంట్లో చాలా మంది సినీ ప్రముఖులు సినీ సెలబ్రిటీసే ఉన్నారని కూడా తెలిసింది. వాళ్ళని తీసుకురావడము, వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని సప్లై చేయడం అని జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి సప్లై జరుగుతున్నప్పుడు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు బయటపడడం ఏంటి మేడం? ఇది బయటపడిన దీంట్లో ఎలా ఉంటుందంటే ఇద్దరు వ్యక్తులు లోపట వ్యతిరేక వ్యక్తులు ఉండాలి. దాంట్లో ఇలాంటి సంఘటనలు బయటికి రావాలంటే కూడా ఇద్దరు వ్యక్తులు వీళ్ళ మధ్యన ఏదైనా గలాట కానివ్వండి, ఇద్దరు మధ్యన సామరస్యమైన పరిష్కారం లేకపోవడము, లేకుంటే డబ్బులు ఇతను ఎక్కువ సంపాదిస్తున్నాడు మన మీద పెట్టి ఇతనేంది సంపాదించేది వీడిని పోలీసులకు పట్టిద్దాం అనుకోని పట్టించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరు కూడా ఫార్వర్డ్గా డైరెక్ట్ రారు, ఇండైరెక్ట్గా పోలీస్కి కాల్ చేయడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, పోలీస్ కూడా సుమోటోగా తీసుకొని కూడా బుక్ చేసే అవకాశాలు ఉంటాయి కదా, దాని మీద కూడా కావచ్చు. ఏమంటే ఇలాంటి యాక్టివిటీస్లో ఎవరన్నా థర్డ్ పర్సన్ దూరడానికి వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టుకోండి. అది లైఫ్ రిస్క్ అంటే ఇంకా వాళ్ళ కుటుంబానికి చాలా మటుకు కూడా అంటే ఇన్సెక్యూరిటీ అయిపోతుంది. సో దే విల్ నాట్ అలౌ దట్ ఆస్పెక్ట్లో. కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా ఇప్పుడు పైల్వాన్ అంటే పేర్లోనే పైల్వాన్ అనే పదం ఉంది. పైల్వాన్ అంటే ఒక శక్తి సామర్థ్య అనే వ్యక్తి.
మరి ఇతనికి వచ్చే ఇన్కమ్ తక్కువ ఉండి ఇలాంటి ఇన్కమ్ సోర్స్ కోసం అని అంటే ముందంజ వేసి ఇల్లీగల్ సంపాదిస్తామనుకుంటే అతని వ్యక్తిత్వానికి వదిలిపెట్టాలి. ఎందుకంటే పైల్వాన్ అన్న ఒక పదంలో ఉన్న ఆసక్తికరమైన శక్తి సామర్థ్యము, నువ్వు ఇట్లా చీప్గా అంటే మహిళలపైన పైసలు సంపాదించేది ఏమున్నదండి? ఆర్థిక సమస్య ఎప్పుడైనా కానీ ఇప్పుడు స్త్రీలు కొంతమంది రోడ్డు మీద చూస్తాము, పిల్లల్ని పెట్టుకొని బెగ్గింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళని పరిస్థితి చూసి ఒక మహానుభావుడు మాతోని మేము మాట్లాడేటప్పుడు అన్నాడు, ఎవరన్నా స్త్రీలు వచ్చి ఏదైనా బెగ్గింగ్ చేసినా ఇమీడియట్గా ఇచ్చేయండి. ఎందుకంటే మనం ఇవ్వడం ద్వారా వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి చాచి వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళి ఆమె తప్పుడు పని చేయకుండా మనం ఇచ్చిన 10 రూపాయలో ₹1/2 ఆమె కుటుంబ పోషణం కానీ ఆమె జీవితాన్ని ఇలా రోడ్డు మీదనన్నా నడుచుకొని వెళ్ళగలుగుతుంది. అదేవిధంగా ఆమె కనుక వేరే దగ్గరికి వెళ్ళి వ్యక్తిని అడిగితే ఆమె అసమర్థతను ఎన్కాష్మెంట్ చేసుకొని ఆమెకు డబ్బు రూపంగా చూపించి ఎక్కడన్నా తీసుకెళ్ళి సెక్స్ ఈ రాకెట్లలో ఆమెని ఇరికించే అవకాశం. ఒకసారి ఇరికిన తర్వాత మళ్ళీ ఆమె బయటికి రావడానికి చాలా కష్టం. సో కొంతమంది ఏంటంటే బెగ్గింగ్లో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వృత్తిని ఎంచుకోరు. సో ఎవరు సింగిల్గా ఇలాంటి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ఈ యాక్ట్లో, ప్రివెన్షన్ యాక్ట్లో కొంతమంది కొన్ని జడ్జిమెంట్స్, మన బాంబే జడ్జిమెంట్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే సింగిల్గా తన ఇష్టపూర్వకంగా సింగిల్గా తను ఈ యొక్క వృత్తిని ఎంచుకున్నదనుకోండి, ఆమెకి ఏ కష్టం వచ్చిందో ఎక్కడ ఎంచుకుందో ఇట్ ఈస్ నాట్ అంత ప్రభావితమైన అంశం కాదు. కానీ ఈ విధంగా కనుక ఒక వ్యక్తి సమూహం అందరినీ తీసుకొచ్చి ఇంకో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఇతర వ్యక్తులని మేల్ మెంబర్స్ని తీసుకొచ్చి మగవాళ్ళని తీసుకొచ్చి వ్యభిచారం చేయించడం అంటే అది నేరమైన ఉద్దేశం. కానీ చాలా వరకు చూస్తే కొంతమంది రాత్రికి రాత్రే కోటేశ్వర్లు అయిపోతారు, కార్లు తిరుగుతుంటారు. ఇప్పుడు కొంతమంది చెప్పొద్దు కానీ సెలబ్రిటీస్ కూడా చూస్తే కనుక వాళ్ళ చేతులలో ఎలాంటి మూవీస్ ఉండవు, అవి ఉండవు. బట్ ఇలాంటి తరుణంలో ఇలాంటి బయటపడ్డ పేర్లప్పుడు మనం ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. అంటే అంటే మాస్క్ అన్నట్టు, దిస్ ఈజ్ అ మాస్క్ ఓరియంటెడ్. నీకు ఇప్పుడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి, దే కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు పోలీస్ ఇమీడియట్గా. అంటే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. నువ్వు తప్పు సమాచారం ఇచ్చినావు అనుకో, నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు అన్నది మళ్ళీ రికార్డెడ్ ఎవిడెన్స్. సో ఎనీవన్ హూ వాంట్ టు కంప్లైంట్, ఈ వ్యక్తి తప్పుడు అంటే పనులలో వెళ్తున్నాడు, డ్రగ్స్ కానివ్వండి, లేకుంటే ఈ విధమైన ఇమ్మోరల్ ట్రాఫిక్ వ్యభిచారంలో అంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ఇల్లీగల్గా చేస్తున్న వ్యక్తి కానివ్వండి, ఇంకా గంజాయి కానివ్వండి, ఇలాంటి స్మగిల్ చేసే అంశాలను కనుక ఉన్నట్టయితే మనము ఎంతసేపు నోరు మూసుకుంటారండి? నీకు కోపం వచ్చినప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తావు. ఆ దూరం అంత అంటే ఇప్పుడు మీరు అన్నారు చాలా రోజులకు ఎందుకు తీసుకురావాల్సిందని అంటే, చూసిన వాళ్ళు నోరు మూసుకున్నారు కాబట్టి. నోరు మూసుకున్న వాళ్ళదే ఇక్కడ చట్ట ప్రకారం నేరస్తులు. యాక్చువల్గా చూసింది మనము మర్డర్ చేస్తుంటే చూసి నోరు మూసుకుంటే అంటే దోస్ హు ఆర్ వ్యూవింగ్ ఫ్రమ్ ద ఎట్ ఏ ప్లేస్ అఫెన్స్ని, దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. అందుకనే మనము అక్యూజ్డ్గా ఉండొద్దు. ఎందుకంటే మనం నోరు మూసుకుంటే నేరాలన్నది, ఘోరాలన్నది సమాజంలో ఎక్కువ జరిగిపోతాయి. అప్పుడు నువ్వు ఈ దేశ ప్రతిష్టని భంగపరుస్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు, నా ఇంటి ముందు జరిగింది, నాకేం సంబంధం, నాకు అవసరం లేదు. కానీ నువ్వు చేసే ప్రతి పని దేశ ప్రతిష్టకే అది వ్యూహము. అంతేగాని ఈచ్ ఇండివిజువల్ ఈజ్ ఒక కారణము, ఒక దేశ ప్రతిష్టకి కారణము. ఈచ్ ఇండివిజువల్, ఈచ్ సిటిజన్ అంటాం మనం ఎవరినైనా, స్త్రీ అయినా పురుషునైనా సిటిజన్స్గానే, పౌరుల కిందనే గుర్తిస్తాము. వాళ్ళు మా సామాన్య పురుషులైనా సామాన్య స్త్రీ అన్నది అనదు. అక్కడ స్త్రీని స్త్రీగా గుర్తించదు. చట్టము ఒక పౌరురాల కింద గుర్తిస్తుంది. నీవు ఒక పౌరురాల్ని తీసుకుపోయి ఇల్లీగల్ దాంట్లో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటే నువ్వు నేరం చేసినట్టే. 7 సంవత్సరాలు అండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు శిక్ష కాదు. వీళ్ళు ఈ శిక్షలు ఎందుకు ఊహించుకోలేకపోతున్నారు? ఏమున్నది పైరవ్ చేసుకొని బయటకు వస్తామని అనుకుంటారు చాలామంది. కొంతమంది శిక్షలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే దట్ ఇన్ఫర్మేషన్ మేబీ మీడియాకి రాకపోవచ్చు, కానీ శిక్ష పడ్డ వాళ్ళు కంపల్సరీ ఉన్నారు.